పాటు అంతరిక్షంలో ఉండేందుకు వెళ్లిన అమెరికన్ వ్యోమగాములు భూమిపైకి ఎప్పుడు తిరిగి వస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. బోయింగ్ సంస్థ రూపొందించిన స్టార్ లైనర్ లో సమస్య తలెత్తడంతో సునీత విలియమ్స్ తో పాటు విల్మోర్ ప్రస్తుతం ISS లో చిక్కుకుపోయారు. ఇప్పటికే వారిద్దరూ ISS కు చేరుకుని 2 నెలలు పూర్తయినా వారిని తిరిగి తీసుకొచ్చేందుకు నాసా ఇంకా ప్రయత్నాలు మొదలుపెట్టుకుపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎలాన్ మస్క్ కు చెందిన క్రూ డ్రాగన్ త్వరలో అంతరిక్ష కేంద్రానికి వెళ్తున్నా దాన్ని ఉపయోగించుకునేందుకు నాసా సిద్ధంగా లేనట్లు తెలుస్తుంది. అలా వారిని క్రూ డ్రాగన్ లో తిరిగి తీసుకొస్తే అది బోయింగ్ సంస్థ ఫెయిల్యూర్ గా మారుతుంది. దీంతో లేట్ అయినా వారిద్దరిని స్టార్ లైనర్ లోనే తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బోయింగ్ కంపెనీ రూపొందించిన స్టార్ లైనర్ అనే వ్యోమనౌకను పరిశీలించేందుకు జూన్ 5న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లిన సునీత విలియమ్స్, విల్మోర్లు మరింత కాలం అక్కడే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని రోజుల పాటు అక్కడ ఉండి తిరిగి రావాల్సిన ఈ ఇద్దరు వ్యోమగాములు 2 నెలలు దాటినా ఇంకా అక్కడే ఉండిపోయారు. అంతేకాక ఎప్పుడు తిరిగొస్తారో తెలియని పరిస్థితి ఉంది. ప్రయాణికులను అంతరిక్ష కేంద్రానికి తీసుకువెళ్లేలా బోయింగ్ ఈ స్పేస్ క్రాఫ్ట్ ను రూపొందించింది. దీనిని పరీక్షించే క్రమంలో వీరిద్దరిని అంతరిక్ష కేంద్రానికి పంపారు. అయితే ఈ స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్ష కేంద్రానికి చేరుకోవడానికి ముందే ప్రొపల్షన్ సిస్టంలో లీకులు రావడంతో థ్రస్టర్స్ మూసుకుపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. అయినప్పటికీ వీరిద్దరూ అక్కడికి క్షేమంగానే చేరుకున్నారు. అయితే ఈ సమస్యను పరిష్కరించగానే వీరు తిరిగి భూమిపైకి చేరుకుంటారని అందరూ భావించారు. కానీ అది సాధ్యపడకపోవడంతో ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వీరు స్టార్ లైనర్లో భూమిపైకి తిరిగి రావడం సురక్షితం కాదు. అయితే వీరిని తిరిగి తీసుకొచ్చేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. స్టార్ లైనర్లోనే వీరిని తిరిగి భూమిపైకి తీసుకురావడమే నాసా తొలి ప్రాధాన్యంగా పెట్టుకుంది. ఇతర ప్రత్యామ్నాయాల విషయంలోనూ తమకొక ప్రణాళిక ఉందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. వాళ్ళిద్దరిని భూమి మీదకు తీసుకురావడానికి ప్రస్తుతానికి ఒక బలమైన ప్రత్యామ్నాయం ఉందని, సెప్టెంబర్లో మరో వ్యోమనౌకను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు పంపిస్తున్నామన్నారు. 2025 ఫిబ్రవరిలో అది తిరిగి వస్తుందని, అందులో వీరిద్దరిని తీసుకురావాలని అనుకుంటున్నామని నాసా అధికారులు తెలిపారు. అంతరిక్ష కేంద్రానికి పంపించే క్రూ డ్రాగన్ వ్యోమనౌకను స్పేస్ ఎక్స్ తయారు చేసింది. అందులో 4గురిని పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే అవసరాన్ని బట్టి 2 సీట్లు ఖాళీగా ఉంచాలని నిర్ణయించారు. ఒకవేళ వీరు స్పేస్ ఎక్స్ రూపొందించిన స్పేస్ క్రాఫ్ట్ లో తిరిగి వస్తే మాత్రం కేవలం 8 రోజుల నుంచి ISS కు వెళ్లిన వీరు 8 నెలలు ఉండాల్సి వస్తుంది. క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ను కనుక ఉపయోగిస్తే స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో ఎవరూ లేకుండా కంప్యూటర్ కంట్రోల్ సాయంతో భూమి మీదకు తిరిగి రానున్నారు. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుందని నాసా అధికారులు తెలిపారు. స్టార్ లైనర్ భూమి మీదకి తిరిగి వచ్చే అవకాశాలు గత 2 వారాల్లో కాస్త మెరుగయ్యాయని తెలిపారు. ప్రస్తుతం స్టార్ లైనర్ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, ఖచ్చితంగా భూమి మీదకు తీసుకొస్తామని నాసా అధికారులు చెబుతున్నారు. అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యోమగాములను ఒకవేళ స్పేస్ ఎక్స్ రూపొందించిన స్పేస్ క్రాఫ్ట్ లో తీసుకొస్తే అది బోయింగ్ కంపెనీకి పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. ఎంతో కాలంగా స్పేస్ ఎక్స్ కంపెనీతో బోయింగ్ పోటీ పడుతోంది. తాజాగా వీరిద్దరికీ ఆహార పదార్థాలు, దుస్తులను అందించేందుకు స్పేస్ ఎక్స్ రాకెట్ ను పంపించారు. అయితే స్టార్ లైనర్ అద్భుతంగా ఉందని, తాము అనుకున్న సమయానికే తిరిగి వస్తామనే విశ్వాసం తమకు ఉందంటూ గత నెలలో అంతరిక్షం నుంచి మాట్లాడిన విల్మోర్, సునీత చెప్పారు. ఇక నేవీ హెలికాప్టర్ పైలట్ గా పనిచేసిన రిటైర్ అయిన సునీత విలియమ్స్ ISS కు 3వ వెళ్లగా, ఫైటర్ జెట్ పైలట్ గా పనిచేసిన విల్మోర్ సైతం గతంలో 2 సార్లు అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు. ప్రస్తుతం తాము చాలా బిజీగా ఉన్నాం, సిబ్బందితో కలిసిపోయామని సునీత విలియమ్స్ అన్నారు. తిరిగి ఇంటికి వచ్చినట్టుగానే ఉందని, అటు ఇటు ఎలా తేలుతూ ఉంటే చాలా బాగుందని, ఇలా అంతరిక్షంలో ఉండడం అద్భుతంగా ఉందన్నారు. స్టార్ లైనర్ వ్యోమనౌక అంతరిక్షానికి తరచుగా వెళ్లి రావడానికి మార్గం సుగమం చేస్తుందని బోయింగ్ ఆశించింది. కానీ అనుకున్నట్టుగా జరగకుండా వ్యోమగాములిద్దరూ అంతరిక్షంలో చిక్కుకుపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ నాసాతో కలిసి పనిచేసేందుకు 2020లో అనుమతి పొందింది. అంతకుముందు కూడా నిర్దేశించిన సమయం కంటే ఎక్కువగానే వ్యోమగాములు అంతరిక్షంలో ఉన్నారు. 1990లో మిర్ స్పేస్ స్టేషన్ నుంచి అంతరిక్షానికి వెళ్లిన రష్యన్ వ్యోమగామి వలేరీ పులికోవ్ 437 రోజులు అంతరిక్షంలోనే గడిపారు. గత ఏడాది ఫ్రాంక్ రుబియో 371 రోజులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నారు.
ఇక తాము అనుకోకుండా అంతరిక్షంలో ఇన్ని రోజులు ఉండాల్సి రావడం చాలా బాగుందని సునీతా విలియమ్స్ విల్మోర్ అన్నారు. అదనంగా కొన్ని వారాలు ఇక్కడ ఉండాల్సి వచ్చినందుకు తాము ఎటువంటి ఫిర్యాదు చేయమని, ఇలా ఉండడం తమకు నచ్చిందని చెప్పారు.